హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఐసెట్ 2025 కౌన్సిలింగ్ అనేది మనకి స్టార్ట్ అవ్వలేదన్నమాట. నెక్స్ట్ వీక్లో జూలై సెకండ్ వీక్ థర్డ్ వీక్లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. చాలామంది డౌట్ ఏంటంటే ఫైనల్ ఇయర్లో సప్లిమెంటరీస్ ఉంటే ఐసెట్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతామా, ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు, ఎగ్జామ్ రాస్తారు, బట్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతామా అని చాలామంది డౌట్ అండి. ఈ వీడియోలో నేను మీకు ఆ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను అనమాట. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఈవెన్ కాలేజ్లో జాయిన్ అయ్యి సీట్ వచ్చి జాయిన్ అయ్యేంత వరకు మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది డౌట్ ఏంటంటే ఫైనల్ ఇయర్లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటే ఎలిజిబుల్లా. ఒకటి చెప్తున్నా వినండి. మీరు ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్కి మనకి చాలా టైం ఉంటుంది. ఫస్ట్ కౌన్సిలింగ్కి సెకండ్ కౌన్సిలింగ్కి చాలా టైం ఉంటుంది. ఫస్ట్ కౌన్సిలింగ్లో అంతా మీ కాలేజ్ చేతిలోనే ఉంటుంది. ప్రొవిజనల్సే తొందరగా ఇవ్వరు. మీ కాలేజ్ వాళ్ళు తొందరగా సప్లిమెంటరీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెట్టి వెంటనే మార్క్ షీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే 1 మంత్లో మీకు ఓకే, మీరు ఎలిజిబుల్ అవుతారు. అవి ఎలా డాక్యుమెంట్స్ చూపించాలి అంటే మనకి అప్లికేషన్ అప్పుడు అడగరు, పర్సంటేజే అడుగుతారు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకునేటప్పుడు వెబ్ ఆప్షన్స్ అప్పుడు అడగరు. కౌన్సిలింగ్ సీట్ వస్తుంది కదా, పలానా కాలేజ్లో మీకు సీట్ వచ్చిందని మీరు చెక్ చేసుకుంటారు. ర్యాంక్ కార్డ్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ అంటే 6 సెమ్స్ షీట్స్ అన్నీ, ప్రొవిజనల్ ఉంటే ప్రొవిజనల్ లేకపోతే 6 సెమ్స్ మార్క్ షీట్స్ అన్నీ మీరు కౌన్సిలింగ్ అప్పుడు ఒరిజినల్ వెరిఫికేషన్ చేస్తారనమాట కాలేజ్లో. ఆ వెరిఫికేషన్ అప్పుడు మీకు ఒకవేళ సప్లీ ఉన్నా మీ మార్క్ షీట్ అనేది వచ్చేస్తే ఓకే, రాకపోతే ప్రాబ్లం. ఎందుకంటే మీ కాలేజ్ చేతిలోనే ఉంది. తొందరగా సప్లిమెంటరీస్ పెట్టి మార్క్ షీట్స్ ప్రొవైడ్ చేస్తే సెకండ్ కౌన్సిలింగ్ అయినా మీరు ఎలిజిబుల్ అవుతారు. సెకండ్ కౌన్సిలింగ్ లోపల అయినా ఇచ్చేస్తే ఓకే. ఇట్లాగే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫేస్ చేసింది అనమాట ఈ సిచ్యువేషన్. తను ఫస్ట్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదు, అప్పుడు సప్లిమెంటరీ రాసింది, ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు. సో సెకండ్ కౌన్సిలింగ్ కల్లా తనకి ఆగస్ట్లో ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే సెప్టెంబర్ ఎండింగ్కి తనకి సెకండ్ కౌన్సిలింగ్లో ఎలిజిబుల్ అయ్యి ఇప్పుడు చదువుకుంటుంది అనమాట. ఎంబీఏనే చదువుతుంది. సో అప్పుడు ఈ లోపల తనకి సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసింది, క్వాలిఫై అయ్యింది, మార్క్ షీట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట మా కాలేజ్లో. అప్పుడు కౌన్సిలింగ్కి సీట్ వచ్చాక ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో తను ప్రతి ఒక్క మార్క్ షీట్ అనేది ప్రొవైడ్ చేసింది. మీకు ప్రొవిజనల్ ఉన్న ట్రాన్స్క్రిప్ట్ ఉన్నా కానీ 6 సెమ్స్ మార్క్ షీట్స్ అనేవి కంపల్సరీగా చూస్తారనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి అనలైజ్ చేసుకోండి. ఆ సప్లిమెంటరీ ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ ఫస్ట్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాకపోయినా సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయ్యేటట్టు చాలా కాలేజెస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు సప్లిమెంటరీస్. డోంట్ వరీ అనమాట. ఒకవేళ సెకండ్ బ్యాడ్ లక్ అయితే స్పాట్ అడ్మిషన్స్లో కూడా చాలా సీట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. అలా కూడా మీరు వెళ్ళొచ్చు. తర్వాత వీడియోస్లో నేను ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎట్లా అరేంజ్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అనమాట. సో ఇది గైస్, ఇప్పుడు మీరు అడిగిన డౌట్కి ఇదే అనమాట క్లారిటీ. అర్థమైంది అనుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.